వెల్కమ్ టు ఆదినారాయణ ఛానల్ అండి. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే జిఐటి అంటే గ్లోబల్ టెర్రరిస్ట్ జీటీఐ అంటే గ్లోబల్ టెర్రరిస్ట్ ఇండెక్స్. ఈ గ్లోబల్ టెర్రరిస్ట్ ఇండెక్స్లో పాకిస్తాన్ అన్నది నంబర్ 1 వచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు పాకిస్తాన్ ఏం చేస్తుంది, టెర్రరిస్ట్ అందరినీ ఎక్స్పోర్ట్ చేసేది. అదే టెర్రరిస్ట్ వాళ్ళు మొత్తం అల్లకొల్లం చేసేస్తుంది దేశం అంతా. ఎందుకంటే మీకు గుర్తుంటుంది, హిల్లరీ క్లింటన్ ఎప్పుడైతే ఇస్లామాబాద్ విజిట్ చేశారో వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే, ఎప్పుడైనా మనం బ్యాగ్ వెనకాతలు కనుక పాము పోషిస్తాము, ఒక్కొక్కసారి బయట వాళ్ళు కరుస్తుంది అనుకుంటాం, కానీ అది అవసరమైనప్పుడు మమ్మల్ని కూడా కరుస్తుందని చెప్పేసి వెళ్ళింది. ఆయన కూడా పాకిస్తాన్ వాళ్ళకి అప్పుడు బుద్ధి రాకపోతే ఇప్పుడు ఏమవుతుంది, ఏదైతే ఎక్స్పోర్ట్ చేసేవారు టెర్రరిస్ట్, ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసిన టెర్రరిస్ట్ వాళ్ళ ఇంట్లో ఉండి తాలిబాన్ని పెంచి పోషించింది ఎవరు, పాకిస్తాన్ వాళ్ళు. ఇప్పుడు ఆ తాలిబాన్ని ఏం చేస్తారు, ప్రతిరోజు అటాక్ చేస్తారు. ఏదైతే పాకిస్తాన్ ఇండియాకి ఏదైతే డ్యూరెంట్ లైన్ ఉంటుందో అది కూడా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు నమ్మడం లేదు. వాళ్ళు ఎన్నో పోస్టుల మీద రాత్రి అటాక్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, భారత్కి పాకిస్తాన్ మధ్య ఇండియా ట్రీటీ ఉంది. అది కూడా ఏంటంటే యూఎన్లో చెప్పేసారు, మేము సస్పెండ్ చేస్తున్నాం, వాళ్ళకి ఏమాత్రం వాటర్ ఇచ్చే పరిస్థితి. ఎందుకంటే బ్లడ్ వాటర్ 2 ప్రవహించడానికి వీల్లేదు. ఎందుకంటే మన ఇండియాలో టెర్రరిస్ట్ మంచి రక్తం చిందిస్తారు, మేము వాళ్ళకి నీళ్ళు ఇస్తే సరిపోతాయని వాటర్ ట్రీటీని అలాగే సస్పెండ్ చేసి పడిచారు. ఇంకోటి ఏంటంటే ఇండియా మెగా డిఫెన్స్ ప్రాజెక్ట్ డీల్ చేసింది. అంటే 114 జెట్ ఫైటర్ కొనడానికి రెడీ అయింది. ఆ డీల్ రీసెంట్లో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే అది 300 crore 25 lakhs ఎంత బడ్జెట్ ఆ బడ్జెట్ పెట్టి వాళ్ళకి కొన్ని ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మొన్న పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారంటే, ఈ జెట్ విమానంతో ఆఫ్ఘనిస్తాన్ హాస్పిటల్ని వాళ్ళు టార్గెట్ చేసి 400 మందిని చంపేశారు. దానివల్ల ఆఫ్ఘనిస్తాన్ చాలా కోపంగా ఉన్నారు. వాళ్ళైతే రెవెంజ్ అయితే తీసుకుంటారు. ఎలా రెవెంజ్ అంటే, పాకిస్తాన్ మర్చిపోలేనంత రెవెంజ్ తీసుకుని పాకిస్తాన్ని 3 ముక్కలు చేస్తారు. ఒకటేమో బలూచిస్తాన్ ప్రావిన్స్, ఇంకోటేమో పిఓజేకే అంటే పాకిస్తాన్ ఒకవేళ కాశ్మీర్, ఇంకోటేమో పంజాబ్ ప్రావిన్స్లో కొన్ని విడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది. చూద్దాం మరి ఏంటవుతుందో, కానీ పాకిస్తాన్ అయితే నెక్స్ట్ ఫ్యూచర్లో చాలా ఘోరంగా ఉంటుంది. నా ఈ ఛానల్ని మీకు లైక్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.